హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ వచ్చేసాయి కదా. సో ఈరోజు ఇంకొక వీడియోస్ అన్నమాట. సో బేసికల్గా నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అదేంటంటే మనకి ఒక వర్క్ స్పేస్లో ఆరు డిఫరెంట్ వర్క్ స్పేస్లో మనం పైప్ లైన్స్ అనేది క్రియేట్ చేస్తుంటాము. వాటి యొక్క డీటెయిల్స్ ఏంటి అనేది కూడా మనం వాటి యొక్క ఐడీస్, అంటే ఒక పర్టికులర్ వర్క్ స్పేస్లో ఏమేమి డేటా పైప్ లైన్స్ ఉన్నాయి అనేది మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. సో ఈ రోజు ఏంటంటే నోట్బుక్స్ అనేవి ఎలా ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, మీకు డాక్యుమెంటేషన్ అన్ని కూడా డీటెయిల్స్ ఉంటాయి. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం డిప్లాయ్మెంట్ పైప్లైన్ చేసినప్పుడు సో రకరకాల స్టేజెస్, ఏమేమి ఐటమ్స్ చేసాం ఏంటి అనేది కూడా మనం అయితే డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. బట్ ఈ వీడియోలో వచ్చేసరికి నోట్బుక్స్ గురించి అన్నమాట. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే సో విత్ ఇన్ వర్క్ స్పేస్లో ఏదైతే ఇప్పుడు కరెంట్ వర్క్ స్పేస్లో నోట్బుక్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను రిట్రీవ్ చేస్తున్నాను అనమాట. సో నేను ఇంతకుముందు కూడా చెప్పాను అనమాట, మనకి ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. పోస్ట్ మెథడ్, గెట్ మెథడ్, డిలీట్ మెథడ్, ప్యాచ్ మెథడ్ అని రకరకాల మెథడ్స్ అయితే ఉంటాయి. అంటే డిపెండ్స్ ఆన్ ది రిక్వైర్మెంట్ సిచ్యువేషన్ బట్టి మనమైతే అప్రోప్రియేట్ మెథడ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి సో లోడ్ అవుతుంది. సో ఫస్ట్ సెషన్ అనేది క్రియేట్ అవుతుంది. దాని తర్వాత మీరు ఏదైతే పర్టికులర్ సెల్ రన్ చేస్తారో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఎంటైర్ నోట్బుక్ రన్ చేస్తే ఆ నోట్బుక్లో ఎన్ని సెల్స్ ఉంటాయి అన్ని సెల్స్ కూడా మనకి వన్ బై వన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఏదైనా ఫెయిల్ అయితే మొత్తం కూడా స్టాప్ అయిపోతుంది. ఓకే, సో మీరు చూడొచ్చు. సో స్టిల్ గోయింగ్ ఆన్, రన్నింగ్ సెల్ వన్, ఆటో సేవ్ ఆన్, అండ్ ఇక్కడ ఎన్ని సెల్స్ ఉన్నాయి ఏంటి అని ఓకే మీరు చూడొచ్చు. మనకి మూడు నోట్ బుక్స్ ఉన్నాయి. సో ఇక్కడ నోట్బుక్ ఐడి, టైప్ ఏంటిది నోట్బుక్, డిస్ప్లే నేమ్ ఏం పేరు, అండ్ డిస్క్రిప్షన్. ఓకే, ఇలా సో ఇదంతా కూడా ఓకే. సో మీరు అబ్జర్వ్ చేస్తే జేసన్ ఫార్మాట్ ఉంటుంది. ఓకే, మీ అందరికీ తెలిసిందే. సో జేసన్ ఫార్మాట్ ఉంటుంది, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అన్నమాట. సో దాంట్లో కీ వాల్యూ పేరు ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కీ వచ్చేసరికి వాల్యూ, కానీ ఇది కీ నేమ్ వచ్చేసరికి వాల్యూ. వాల్యూలో మల్టిపుల్ అరేస్. ఓకే, ఒక అరేలో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు అనమాట. ఇలా మనకి రకరకాల కాన్సెప్ట్. ఇది వెరీ వెరీ బేసిక్, ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. మీరు డేటా పైప్ లైన్ చూసుకున్నా అలానే నోట్బుక్ చూసుకున్నా సరే, అండ్ ఎస్పెషల్లీ ఏపీఎస్. ఓకే, సో ఇదంతా కూడా చేసిన ఫార్మాట్ లో ఉంటుంది మోస్ట్లీ. ఓకే, అలాంటి టేబుల్స్ లో మన ఆబ్జెక్ట్ ఏంటంటే అరే ఏంటంటే అరేలో ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇలా రకరకాలుగా సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో మనకైతే అవుట్పుట్ వచ్చిందిగా. అలానే రెస్పాన్స్ కోడ్స్ ఉంటాయి అన్నమాట. 200, 201, 400, 401, ఇలా రకరకాల రెస్పాన్స్ కోడ్స్ ఉంటాయి. సో based on the response form బట్టి you can understand okay what kind of output we got it. ఓకే, ఇప్పుడు ఏదైతే మనకి అవుట్పుట్ వచ్చిందో దాన్ని ఒక డేటా ఫ్రేమ్ కింద డిజైన్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. సో డేటా వాల్యూ ఓకే లోడ్ అవుతుంది. చూడండి ఇక్కడ. సో డిస్క్రిప్షన్, న్యూ నోట్బుక్ అండ్ డిస్ప్లే నేమ్. సో యాక్చువల్ నేమ్ ఆఫ్ ది నోట్బుక్ అండ్ ఐడి. ఓకే, మీరు అందరికీ తెలుసు ప్రతి నోట్బుక్ కి ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది అనమాట. అలానే టైప్ ఓకే ఇది నోట్బుక్ అండ్ వర్క్ స్పేస్ అనమాట. అంటే ఒక వర్క్ స్పేస్ లో మనకి మూడు నోట్బుక్స్ ఉన్నాయి. బట్ ఇది కాకుండా మనకి సో ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎవరు మోడిఫై చేశారు, అండ్ స్కెడ్యూల్స్ ఏమన్నాయా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. సో దట్ మనకి కంప్లీట్ అండర్స్టాండింగ్ ఇక్కడే తెలుస్తుంది అనమాట, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. బట్ ఫర్ టైమింగ్ అయితే అలాంటి ఇన్ఫర్మేషన్ ఏపీఐ ద్వారా మనం రిట్రీవ్ చేయడం పాసిబుల్ లేదు. బట్ ఫ్యూచర్లో ఉంది అలా అండర్స్టాండ్. ఓకే, సో ఇప్పుడు ఏదైతే మనకి డేటా ఫ్రేమ్లో అవుట్పుట్ వచ్చిందో దాన్ని ఒక టేబుల్ కింద క్రియేట్ చేస్తున్నాం. చూడొచ్చు. సేవ్ ఎస్ ఎ టేబుల్ నోట్బుక్ ఇన్ఫర్మేషన్, ట్రై టు రన్. ఓకే, రన్ అవుతుంది.
ఇక్కడ టైం పడుతుంది, ఎంత టైం పట్టింది ఏంటో అని. It is taking more time usually. If time అయితే తీసుకోదు, but I don't know why it is taking time. That's right. ఓకే, సో 35 seconds అయితే తీసుకుంది. టేబుల్ అయితే మనకు క్రియేట్ అయింది. ఇక్కడ మీరు ఏదైతే టేబుల్ క్రియేట్ అయిందో దాన్ని ఇక్కడ వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే యాక్చువల్గా అసలు క్రియేట్ అయిందా లేదని తెలియడం కోసం. స్టిల్ గోయింగ్. ఓకే, మనకైతే అవుట్పుట్ వచ్చింది అనమాట ప్రాపర్ గానే. సో వెల్ అండ్ గుడ్. అయితే మీకు ఇక్కడ ఏంటి, సో విత్ ఇన్ వర్క్ స్పేస్ లో ఏమేమి నోట్బుక్స్ అన్ని వచ్చినాయి. బట్ అలా కాకుండా పర్టికులర్ నోట్బుక్ గురించి తెలుసుకోవాలనుకుంటే అలాంటప్పుడు సో ఆ వర్క్ స్పేస్ లో పర్టికులర్ నోట్బుక్ ఒక ఐడి తెలియాలన్నమాట. ఎప్పుడైనా సరే మనకి నేమ్స్ తోటి మనం చేయడం కుదరదు. ఐడి అంటే మీరు ఏదైతే ఐటమ్ క్రియేట్ చేస్తారో ప్రతి ఐటమ్ కి ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, అండర్ దిస్ వర్క్ స్పేస్ లో ఈ నోట్బుక్ ఐడి యొక్క డీటెయిల్స్ అనేది నేనైతే రిట్రీవ్ చేస్తున్నాను. ఓకే, దట్స్ ఇట్. ఐ థింక్ మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే నోట్బుక్ ఐడి ఇస్ నాట్ డిఫరెంట్, ఎందుకంటే నేను ఇది రన్ చేయలేదన్నమాట. ఓకే, దానికి నోట్బుక్ ఐడి అనేది తెలియదు. ఓకే, ఈవెన్ మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్ ఇంపోర్ట్ చేయనప్పుడు ఖచ్చితంగా కాల్ ఫంక్షన్ నాట్ డిఫైన్డ్ లేకపోతే ఎక్స్ప్లోర్ ఫంక్షన్ నాట్ డిఫైన్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ పర్టికులర్ అనేది ఇంకా డిఫైన్ చేయలేదు, లేకపోతే రాలేదు సంథింగ్. ఓకే, మీరు చూడొచ్చు రెస్పాన్స్ కూడా ఎంత వచ్చింది, 200 అన్న ఐడి టైపు డిస్ప్లే నేమ్ డిస్క్రిప్షన్ వర్క్ స్పేస్ అయింది. ఓకే, ఇంకా మనకి ఏ డీటెయిల్స్ ఉంటే ఆ డీటెయిల్స్ అనేది క్యాప్చర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీరు పైప్ లైన్స్ ద్వారా కాల్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యువర్ విష్ అనమాట, మీకు ఎలా కావాలంటే అలా సో డిఫైన్ అనేది చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఫ్యాబ్రిక్ డేటా వేరోస్ కూడా రైట్ చేసుకోవచ్చు. ఓకే, సో కావాలంటే మీకు అక్కడైనా పాసిబిలిటీ ఉంటుంది. సో ఇట్స్ అప్ టు యువర్ విషయం అనమాట, మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మీ అందరూ తెలుసు. ఓకే, సో మన నోట్బుక్ నుంచి రైట్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు. అంటే ఫ్యాబ్రిక్ డేటా వేరోస్ లో ఉన్న టేబుల్స్ రీడ్ చేయొచ్చు, యాజ్ వెల్ as వీ కెన్ రైట్ బ్యాక్ టు ద వేరోస్. అలానే షార్ట్ కట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం ఏంటంటే వాటి గురించి కొంచెం అర్థం చేసుకుంటే సరిపోతున్నాం. సో అలానే నెక్స్ట్ వీడియోలో నేనైతే డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ గురించి వర్కౌట్ చేస్తున్నాను. సో ఇట్ ఈస్ టేకింగ్ టైం యాక్చువల్లీ, కొంచెం చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాష్ నెక్స్ట్ వీడియో. బాయ్.